హాయ్ అండి. ఇన్స్టెంట్ దోశ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసేసుకొని 1 టేబుల్ స్పూన్స్ పంచదార వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ని వేసేసుకొని 1 కప్పు పెరుగును వేసేసుకొని 1 కప్పు వాటర్ని పోసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అందులోకి చట్నీగా స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయిని పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు 1 టేబుల్ స్పూన్ ధనియాలు 4-5 ఎండుమిర్చి 1 కప్పు ఆనియన్స్ని వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని మెత్తగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని 4 చిన్నులపాయలు 1 హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఒక చింతపండు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని అందులో తాలింపు పెట్టేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు దోశ బ్యాటర్లోకి టేస్ట్కి సరిపోయిన సాల్ట్ 1 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని దోశ పెనం పెట్టేసుకొని బాగా హీట్ అయ్యాక ఒక గరిటె దోశ బ్యాటర్ వేసేసుకొని దోశలాగా వేసేసుకొని ఉల్లిపాయ చట్నీ స్ప్రెడ్ చేసేసుకొని ఆనియన్స్ క్యారెట్ కొంచెం కొత్తిమీర వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. దోశ